నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. తొలిలో యనమల కోటకు బీటలవారే. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు టీడీపీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో శనివారం విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. కృష్ణుడు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరడం తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే. యనమల కృష్ణుడు స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. శనివారం సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కృష్ణుడు వెల్లడించారు. కృష్ణుడితో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పోల్నాటి శేషగిరిరావు, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్, రాష్ట్ర రైతు కార్యనిర్వాహక కార్యదర్శి పేకేటి హరికృష్ణ, కోటనందూరు మండల టీడీపీ సెక్రటరీ లెక్కల భాస్కర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి తుని నియోజకవర్గ ప్రజలకు ఎంతగానో సేవ చేశామన్నారు. తనకు వచ్చే అవకాశాన్ని ఇవ్వకుండా యనమల రామకృష్ణుడు తన కుమార్తె దివ్యకు టికెట్ ఇప్పించుకోవడం తనను పూర్తిగా దూరం పెట్టడంతో మనస్తాపానికి గురయ్యానన్నారు. 42 సంవత్సరాల రాజకీయ జీవితంలో పార్టీకి సేవ చేసేమే తప్ప తాను జిల్లా పదవులు కానీ రాష్ట్ర పదవులు కానీ ఏమీ చేపట్టలేదన్నారు. యనమల రామకృష్ణుడు మోసపూరిత రాజకీయాలు బట్టబయలు కావడంతో సీఎం సమక్షంలో తాము వైసీపీలో చేరుతున్నామన్నారు. ఎటువంటి పదవులు ఆశించకుండా తుని, పత్తిపాడు, పాయకరపేట నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. శనివారం మంత్రి దాడిశెట్టి రాజా, వైసీపీ ఎంపీ అభ్యర్థి సునీల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తాము వైసీపీలో చేరుతున్నామన్నారు. 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈరోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దీనికి అనేక కారణాలను మీ అందరూ తెలిసిన విషయం. ఎందువల్లంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం, నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం, ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవి కల్పిస్తానని హామీ ఇప్పించడం, తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలనే దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం, రాజకీయాల్లో ఇప్పుడు కూడా 42 సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తాలూకా పదవులతోటే తృప్తి చెందాం తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ, గ్రంథాలయం కానీ, సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు. నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడం పరమావధిగా భావిస్తూ పనిచేసాం. ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన రాజకీయాలకి మొదలగా తప్పలేదు. తప్పనిసరిగా రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మరి దాడిశెట్టి రాజా గారు, మంత్రి గారు, సునీల్ గారు, మిథున్ రెడ్డి గారు వాళ్ళందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుచరులు జాయిన్ అవ్వడం జరుగుద్ది. తప్పనిసరిగా తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా శాశ్వతాల కృషి చేస్తాం. అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసామో అదేవిధంగా పదవులు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేయడానికి మేమందరం నిర్ణయించుకున్నాం. పార్టీ ప్రాణం, కార్యకర్తలే మన సోదరులన్న ఉద్దేశంతో కష్టపడి ఇన్నాళ్ళు పనిచేసాం. తెలుగుదేశం పార్టీ కుటుంబంలో పనిచేసి 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో కార్యకర్తల అందరితో కూడా మమేకమై అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై పనిచేసాం. యనమల రామకృష్ణ గారిని కూడా తండ్రి సమానంగా మేము గౌరవించాం. అయితే ఆయనకి ఈ దుర్బుద్ధి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో మమేకమై దివ్య గారికి ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత కూడా ఆవిడ విజయానికి 100కి 100 పాళ్ళు అంకితభావంతో కృషి చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. నిజాయితీగా పనిచేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు. అయితే ఈ సందర్భంగా యనమల రామకృష్ణ గారు ఒక నింద నా మీద వేశారైనా యనమల దివ్య గారు నాతో చెప్పి మీరు ఈ రోజు నుంచి తిరగొద్దు అలాగని చెప్పి సోరా గ్రామంలో చెప్పడం, ఆ సందర్భంగా నేను వెళ్ళిపోవడం, మరో కొంతమంది అక్కడ రమారమి శివరామ్ గారితో పాటు ఉన్నటువంటి 10 మంది, అదేవిధంగా వంగలపూడి బుజ్జి కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి అన్నవాళ్ళు రమారమి 100 మంది వరకు కూడా అక్కడ ఉండి
ఈ రోజు కార్యక్రమం ఈ రకంగా వేరే కారణం చేత ఆఫ్ చేస్తామని చెప్పి ఆ దివ్య గారిని కారు ఎక్కించేసి అందరూ కూడా రావడం జరిగింది. యనమల రామకృష్ణ గారు మాత్రం ఇంత అనుభవం ఉన్న వ్యక్తి ఒక పచ్చి అబద్ధం ఆడుతున్నాడు. ఆయన అక్కడ రోడ్డు మీద వదిలేశారని చెప్పడం జరిగింది. దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఆయన బాధపడినా అటువంటి అబద్ధాలు ఆడొద్దు, మీ స్థాయికి తగదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా 42 సంవత్సరాలు మీకోసం అహర్నిశలు పార్టీ కోసం పనిచేసినటువంటి నన్ను మోసం చేసినట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల వరకు కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని రానియొద్దని యనమల రామకృష్ణ గారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.